పేరు మద్దాల విజయలక్ష్మి అండి. దేవరంలో గొంతుపూడి శివలింగం దగ్గర ఉంటాను. నాకు ఒక 1 year నుంచి గోదా జయప్రకాష్ నాయుడు అనే ఆయనతోటి రిలేషన్లో ఉంటే ఆ తర్వాత ఇల్లు కొంటాను అది కొంటాను అని చెప్పి ఒక 10 లక్షలు అడిగాడండి. నన్ను అడిగితే నేను ఇస్తామన్నాను. ఇస్తే హ్యాండ్ క్యాష్ ఇచ్చానండి. హ్యాండ్ క్యాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చైను నా గోల్డ్ అవి అని అడిగితే తాకట్టు పెట్టుకుంటాను, ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని చెప్తే మళ్ళీ అవి కూడా ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇల్లు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, ఏం చేస్తున్నావు అని అడిగితే తర్వాత ఇస్తాను, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తానని అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నానండి. మాట్లాడుతుంటే ఇంకా చిన్న గొడవ వచ్చి డిస్కషన్ జరిగితే నన్ను ఒకసారి కన్ను కొట్టేశాడండి. కన్ను కొట్టిన తర్వాత చెయ్యి ఒకటి ఇరగొట్టేశాడండి. ఇరగొట్టిన తర్వాత నేనే కదా చేశాను అయ్యి అని చెప్పేది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, లేకపోతే వేరే వాళ్ళకన్నా ఇచ్చి పెళ్లి చేస్తాను, నా దగ్గరే ఉండాలి అయ్యి అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే ఆ తర్వాత నుంచి నేను అలా ఉంటే వేరే అమ్మాయిలు వచ్చేవాళ్ళండి దగ్గరికి. ఆయన దగ్గరికి తెచ్చుకున్నావు, నేను ఇలాగే ఉంటాను, అది నా ఇష్టం, నువ్వు ఉంటే ఉండి వెళ్ళిపో తర్వాత అయ్యి అని చెప్పాడండి. తను ఇష్టపడి నేను టాటూ కూడా ఎంచుకున్నానండి. తన ఫింగర్ ప్రింట్ నాది. అయితే ఇంకా అలా నచ్చకపోయేసరికి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్ చేసి రా నీకు వెళ్ళి ఇస్తాను అవి ఇస్తాను అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ నేను పర్సనల్గా డబ్బులు ఇచ్చేదానండి ఆయనకి. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఫోన్లు ఎత్తడం మానేసి నాకు ఫోన్లు చేయకుండా ఉండేవాడండి.